హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిన్నల్ మురళి, ఏఆర్ఎం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్, హీరోయిన్ త్రిష కలిసి నటించిన ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ఐడెంటిటీ. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అదే పేరుతో జనవరి 31న ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్ర కథా కథనాలేంటి, ఇది సినీ లవర్స్ కి ఎలాంటి థ్రిల్ అందించింది అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళ్తే, హరణ్ శంకర్ చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తండ్రి అతి డిసిప్లిన్ కారణంగా చాలా పెక్యులర్ గా పెరుగుతాడు. తనకున్న స్ట్రిక్ట్ పర్సనాలిటీ వల్ల ఎన్ఎస్జీ కమాండోలో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత స్కై మార్షల్ అవుతాడు. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో కేరళ వస్తాడు అలెన్ జాకోబ్. ఆ కేసులో కీలకమైన సాక్షిగా ఉన్న అలీషాకు యాక్సిడెంట్ కారణంగా ముఖాలు గుర్తుపట్టలేక ఇబ్బంది పడుతుంటుంది. ఈ కేసులో అలీషాకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు హరణ్. ఈ క్రమంలో కొన్ని ఊహించని విషయాలు బయటపడతాయి. అసలు ఈ అలెన్ జాకోబ్ ఎవరు, హరణ్ తో అతనికి ఉన్న సంబంధం ఏంటి, ఈ కథలో అలీషా పోషించిన పాత్ర ఏంటి వంటి ఆసక్తికరమైన విషయాలకు సమాధానమే ఐడెంటిటీ చిత్రం. ఐడెంటిటీ సినిమాలోని సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో కూడిన నెరేషన్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు అఖిల్ పాల్, అనస్కాని ఈ కథను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని పాత్రలను, కథను నడిపిన తీరు బాగుంది. టొవినో థామస్ మరోసారి చక్కటి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి పాత్రను సినిమాలో ముందుకు తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. ఇన్వెస్టిగేటర్ పాత్రలో వినయ్ రాయ్ తగినంత టెన్షన్ డ్రామాను తీసుకొచ్చాడు. సినిమాలో త్రిషకు ఉన్న స్క్రీన్ టైం తక్కువే. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ గ్రాఫ్ బాగుంది అనుకునే లోపే సెకండ్ హాఫ్ కేవలం 2 సీన్లకే పరిమితం చేసేశారు. ఇక మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఇన్ని ట్విస్టులు, సస్పెన్స్లతో కూడిన కథను హ్యాండిల్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. దర్శకులు సినిమా నెరేషన్ పై ఫోకస్ పెట్టినప్పటికీ ఈ సినిమా రన్ టైం కు తగ్గట్లుగా దాన్ని పర్ఫెక్ట్ గా నరేట్ చేయలేకపోయారు. కాస్త అక్కడక్కడ స్లోగా నడిచింది. త్రిష క్యారెక్టర్ ని ఇంకాస్త డ్రామా క్రియేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆమెతో పాటు కథను పక్కన పెట్టి హీరోయిజం అండ్ ఎలివేషన్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అనవసరంగా కథను కొంతమేర కిల్ చేసిందనే చెప్పాలి. కథ ఆకట్టుకునేలా ఉన్న సాగతీత సీన్స్ కొన్ని ఉండటం, అలాగే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండటం వంటివి సినిమాపై కాస్త నెగటివ్ గా అనిపించింది. ఈ విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి కథ ఓ పవర్ఫుల్ థ్రిల్లర్ గా నిలిచేది. ఇలాంటి కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేనప్పుడే ఆడియన్స్ ను సినిమాలో లీనమయ్యేలా చేయొచ్చు. అయితే సినిమాలో అది మిస్ అయింది. ఈ కథను ఇంకాస్త గ్రిప్పింగ్ గా మలిచి ఉంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ ప్లాట్ బాగున్నా దాన్ని అనవసరంగా సాగదీసినట్లుగా అనిపించింది. ఇక ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్ ని మెచ్చుకోవాల్సిందే. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథలోని చాలా సీన్స్ నెరేషన్ కు తగ్గట్లుగా తీశారు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలోని టెన్షన్ మూడ్ ని చాలా బాగా క్యారీ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ డీసెంట్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. సో ఓవరాల్ గా సినిమా అయితే పర్వాలేదనిపించింది. టొవినో థామస్, వినయ్ రాయ్ మంచి పర్ఫార్మెన్స్ అందించారు. ఆడియన్స్ ని ఆకట్టుకునే మూమెంట్ ఉన్నప్పటికీ ఈ చిత్ర కథనం, ఫేసింగ్ వంటి అంశాల వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. ఓపికతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కొంతమేర ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. క్రెడిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇందులో తెలుగులో వచ్చిన ప్రసన్నవదనం సినిమాకి ఈ సినిమాకి సిమిలారిటీస్ కనిపిస్తాయి. తప్పకుండా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. స్టైలిష్ టేకింగ్ మాత్రం తప్పకుండా అలరిస్తుంది. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.